ఈ అనంత విశ్వంలో మనమే ఒంటరి జీవులమా? మరే ఇతర గ్రహంపైనైనా జీవం ఉందా? ఎన్నేళ్లుగా మానవాళిని వెంబడిస్తున్న ఈ ప్రశ్నలపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అమెరికాలో అత్యంత రహస్యంగా భావించే ఏరియా 51 నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మళ్లీ ఏలియన్స్ చర్చకు ఊపునిచ్చాయి. ఒబామా మాట్లాడుతూ విశ్వం అనంతమైందని, మరే ఇతర గ్రహం పైన జీవం ఉండే అవకాశాన్ని తాను పూర్తిగా ఖండించలేనని చెప్పారు. ఏలియన్స్ ఉండే అవకాశం ఉందని నేను నమ్ముతాను, కానీ అమెరికా ప్రభుత్వం వాటిని పట్టుకుని ఏరియా 51లో దాచిందనే వాదనకు ఎలాంటి ఆధారాలు లేవు అని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ అంశంపై వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నించానని, కానీ ఎలాంటి నిర్ధారణకు వచ్చే ఆధారాలు తనకు లభించలేదన్నారు. గతంలో అమెరికా వాయుసేన రీపర్ డ్రోన్లు మధ్యప్రాచ్య గగనతలంలో కొన్ని గుర్తు తెలియని వస్తువులను రికార్డ్ చేశాయని వచ్చిన వార్తలపై కూడా ఒబామా స్పందించారు. ప్రభుత్వం వద్ద కొన్ని అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా వీడియోలు ఉన్నాయని అంగీకరించారు. అయితే ఇవి గ్రహాంతరవాసులవేనని చెప్పడానికి తగిన సాక్ష్యాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అసలు ఏంటి ఏరియా 51 మిస్టరీ అని చూస్తే, అమెరికా నెవాడా ఎడారిలో విస్తరించి ఉన్న ఏరియా 51 1955లో స్థాపించబడింది. ఇది ఏలియన్స్ కోసం కాదు, అత్యాధునిక రక్షణ సాంకేతికత అభివృద్ధి కోసం నిర్మించిన సైనిక స్థావరం. U-2 వంటి నిఘా విమానాలు, రహస్య యుద్ధ విమానాల పరీక్షలు ఇక్కడే జరిగాయి. కఠిన భద్రత, ప్రజలకు ప్రవేశం లేకపోవటం వంటి కారణాల వల్లే ఈ ప్రాంతం చుట్టూ ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి.